హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ మటన్ కర్రీ అండి. గ్రేవీతో సూపర్ అండ్ టేస్టీగా నా స్టైల్లో ఎలా వండాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. పర్ఫెక్ట్ గ్రేవీతో చూపించబోతున్నానండి. మీ స్టైల్లో మటన్ కర్రీ మీరు ఎలాగైనా వండేస్తారు, కాకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లేట్ మొత్తం అయితే ఖాళీ చేస్తుంటారు. ఇక లేట్ చేయకుండా మనం మటన్ కర్రీ ఎలా వండాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అలా అయితేనే మీకు పర్ఫెక్ట్ మెథడ్ తెలుస్తుందండి. దానికోసం అయితే నేను ఫ్రెష్ మటన్ అయితే 1 kg దాకా అయితే తీసుకున్నానండి. దాంట్లో శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో కేజీ మటన్కి కంపల్సరీగా గంటెడు కారం అయితే వేసుకోవాలండి. మీరు కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువనే వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గంటెడంతా ఆయిల్ కూడా వేసేసి మటన్ మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం కర్రీ వండాలి కాబట్టి దానికోసం అయితే ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇది వచ్చేసి నేను ఆనియన్స్ పేస్ట్ అండి. నేను కంపల్సరీగా ఆనియన్ పేస్ట్ అయితే వేస్తుంటాను. సో ఇవి మసాలాలు. ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టేశానండి. బాండీ పెట్టిన తర్వాత మటన్కి ఎవరికైనా తెలిసిందే కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను కారం ఏ గంటతోనైతే ఆ గంటతోనే 2 గంటల ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన మసాలా దినుసులు వేసేసాను. అవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నాను. నేను ఆనియన్స్ పేస్ట్ చేశాను, మళ్ళీ ఆనియన్స్ కూడా కొన్ని కట్ చేశాను అన్నమాట. సో దాంట్లోనే ఆనియన్స్ కొంచెం వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. అవి కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి బాగా అయితే వేగనియండి. మరి ఆనియన్ ఎక్కువగా వేగకూడదన్నమాట. వేగనట్టుగా వేగితేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే దాంట్లో ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాం చూడండి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత మనకు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. సో మనకైతే పచ్చి వాసన పోయిన తర్వాత మళ్ళీ నేను కర్రీలో వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ దీంట్లో కూడా వేస్తున్నాను. కొంచెం చూసుకొని వేసుకోండి. దాంట్లో 1 స్పూన్ వేసాను, దీంట్లో 1 స్పూన్ అన్నమాట. దీంట్లోనే పసుపు కూడా వేసేసాను. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. పసుపు కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనమైతే మటన్ అయితే కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఆ మటన్ అయితే మనము ఈ వేగిపోయిన మసాలా దాంట్లో అయితే వేసేద్దాము. సో నేనైతే మటన్ కూడా దాంట్లో అయితే వేసేసానండి. వేసిన తర్వాత బాగా కలిపి పైన మూత అయితే పెట్టేసి ఉంచండి. అలా పెట్టడం వల్ల అది మటన్ అయితే మనకు ఆయిల్లోనే వేగిపోవాలన్నమాట. అలా వేగిపోతేనే మనకు మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఒక 10 మినిట్స్ దాకా నేను ఆయిల్లోనే వేగనిచ్చాను అన్నమాట మటను. చూడండి 10 మినిట్స్ తర్వాత మనకైతే నేను దీంట్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది వేయకుండా చూడండి ఆయిల్లో ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకు గ్రేవీ ఇప్పుడే వస్తుంది కదండి. చూడండి నాకైతే 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టింది అనుకోండి. తర్వాత అయితే 15 మినిట్స్ తర్వాత నేను ఒక టమాటా అయితే వేసానండి. నేను కంపల్సరీగా మటన్ వండితే టమాటాలు అయితే వేస్తూ ఉంటాను. కర్రీకి తగ్గట్టు వేస్తాను, 1 2 అనేది. సో ఇప్పుడైతే దీనిపైన మళ్ళీ ప్లేట్ పెట్టేసి నేను కర్రీలో వాటర్ వేయట్లేదు చూడండి, పైన ప్లేట్ పైనే వాటర్ వేస్తున్నాను. అలా వేయడం వల్ల మనకు మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. అలా వేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చూడండి మనకు మంచి గ్రేవీతో మటన్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి, ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దీంట్లోనైతే నేను ఎప్పుడైనా మటన్ వండితే దాంట్లో ఫ్రెష్ మసాలా అయితే నూరైతే వేస్తానండి. ఈ మసాలాలో ధనియాలు, కుడుక, లవంగాలు, చెక్క, ఈ మసాలాలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పేస్ట్ లాగా చేసి అయితే నేను మటన్ గ్రేవీలో అయితే వేసేసానండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ మనకు చిక్కగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మనకైతే ఫైనల్గా ముక్క అయితే ఉడికిపోయిందా లేదా అని ఈ విధంగా చూసుకున్నాం అనుకోండి, మనకి ఇలా పైన ఆయిల్ తేలుతుంది అనుకోండి, మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. పైన కొత్తిమీర వేసుకుంటే మన మటన్ కర్రీ అయితే సూపర్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ విధంగా అండి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ అంటే గుర్తుకొచ్చిందంటో నాకు ఆ మధ్య ఒకరు కామెంట్ అయితే చేశారు, అక్క మీరు ఇన్ని వంటలు చేస్తున్నారు, మీకు ఇన్ని వంటలు ఎవరు నేర్పించారు అని అడిగారండి. సో నాకైతే మీకు అందరికీ ఎవరు నేర్పించారండి? నాకైతే మా నాన్నగారు నేర్పించారు. అలా ఎందుకంటున్నాను తెలుసా?
అదేంటి ఎవరికైనా అమ్మ నేర్పిస్తుంది కానీ మీరు నాన్నగారు అంటున్నారేంటి అనుకుంటున్నారా? అవునండి. మా నాన్నగారు జాబ్ చేస్తూ కూడా మాకు చిన్న చిన్నగా ఫంక్షన్స్ అయినా, రిలేటివ్స్‌కైనా ఫంక్షన్స్ అయినా కూడా పెద్ద పెద్ద వంటలైతే చేసేవారు. సో, ఆయనదే మాకైతే వచ్చిందనమాట. అందుకే ఇంత పర్ఫెక్ట్‌గా వంటలైతే చేస్తామన్నమాట.